సరే అయితే సరే నేను చూసుకుంటాను. హలో, ఇప్పుడే తను వచ్చింది మల్లిక. ఒకవేళ రాకపోయినా నేను వెతికేవాడిని కాదు. ఇలాంటి వాళ్ళు ఎలాగైనా బతకగలరు. సరే. అసలు ఏం జరిగిందని కూడా అడగరా నాన్న? కనీసం నేను చెప్పేదని వినండి. నువ్వు చెప్పే వాటిలో నిజాలు ఉండవని తెలిసినప్పుడు ఏం జరిగిందని అడగటం అనవసరం. కనీసం వినకుండా నిజాలుండవని ఎలా చెప్తారు? అవి అబద్ధాలు కాబట్టే నిన్ను ఆ ఇంటి నుంచి తరివేశారు. మీరు చేసిన యాక్సిడెంట్ డ్రామా గురించి విన్నాక ఎందుకు పనికిరాదనుకున్న నా కూతురు ఒక్క విషయంలో పనికొస్తుందని అనిపించింది. చక్కగా కూర్చుని ఎవరిని ఎలా మోసం చేయాలి అని కథలు రాయచ్చమ్మా. ఈ రోజుల్లో జనాలు చూసేది నిజాలు కాదు కాబట్టి నువ్వు వాళ్లకు చూపిస్తున్నవన్నీ మాయా చిత్రాలు. నువ్వు బానే పేరు సంపాదించావు నాన్నా. ఇక్కడి నుంచి వెళ్లే ముందు తిరిగి ఇంట్లో కాలు పెట్టను అని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళావుగా. 2 వారాల్లో తిరిగి ఇంటికొచ్చేసావు. ఇంతకన్నా దిగజారే పని ఇంకోటి చేయకు. కనీసం ఇక్కడుండే అర్హతైన సంపాదించుకో. నాన్నా, మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? తేరగా ఇంట్లో పడి తింటున్న కొంతమందిని పోషించాలంటే వెళ్ళక తప్పదు కదమ్మా. మరి ఆకలేస్తోంది నాన్నా. నేనేం తినను. అయ్యో, ఈ ప్లేట్లో ఉన్నవి తింటే నీ కడుపు నిండుతుందా? ఎదట వాళ్ళు నాశనమైనప్పుడు కదా నీ కడుపు నిండేది. కనీసం డబ్బులైనా ఇవ్వండి. మధ్యాహ్నం ఇద్దరికి ఆర్డర్ పెడతాను. నాకు ఆఫీస్కి నా కూతురు వస్తుందిరా, క్యారేజ్ తీసుకొస్తుంది. నీ సంగతి నువ్వు చూసుకో. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? నాకు కాస్త సిగ్గుంది. ఎదటివాడి స్థాయికి నేను దిగజారలేను. ఈ ఇంట్లో ఇంకో మనిషికి నీడనిస్తున్నాను అనుకుంటాను. ఒకవేళ నీకు కూడా సిగ్గున్నది ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. నువ్వు లేకుండా బ్రతకటానికి నాకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చావు నువ్వు. ఇప్పుడు నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వెళ్ళిపో.
నాఘోష నాఘోష నటరాజా మార్చారా తలరాత నారాత ఓ శివా తెగిరారా. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నిన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నందుకు ఆ ఇంట్లో వాళ్ళు ఏడవాలి, కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరన్నయ్యా? నా వాళ్లే కదా. వాళ్ళ ఏడుపుకి నేను కారణమైతే నాకది సంతోషం అవ్వదు కదా. ధ్రువ సార్ చేస్తున్న పనులకి మల్లిక మేడం ఎంత బాధపడుతున్నారో ఊహించుకుంటుంటేనే గుండె బరువెక్కుతోంది. నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి తల్లి కొడుకుల మధ్య ఏదో ఒక విషయంలో గొడవ. వాళ్ళు కలిసి ఉండాలని ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నా చివరికి నా వల్లే ఇలా ఇద్దరి మధ్య మళ్ళీ మళ్ళీ గొడవలు జరుగుతూ ఉన్నాయి. అది తలుచుకుంటుంటేనే నాకు బాధగా ఉంది. ఎస్టేట్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నేను బాధపడ్డాను. కానీ ఈ ఇంటి నుంచి ఎస్టేట్కి తిరిగి రావాలంటే నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది మామయ్య. రాత్రంతా మనసులో ఒకటే కలవరం. ఈ ఇల్లు నాకు చాలా ప్రేమలని పంచింది. అది ఓదార్పునిచ్చే ప్రేమ కాదు, నా కోసం ఒకరున్నారు అని ధైర్యాన్నిచ్చే ప్రేమ. ఇప్పుడు ధ్రువ సార్ అలా ఎందుకు మారిపోయారో అర్థం కావడం లేదు. కానీ ఈ ఇల్లు నాకు మనస్ఫూర్తిగా ఒక మనిషి మనల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అందులో సంతోషాన్ని పరిచయం చేసింది. అమ్మ ప్రేమే తెలియని నాకు అమ్మ ఒడిలో ఉండే అనురాగం ఎలా ఉంటుందో పరిచయం చేసింది. పెళ్లి మీద పూర్తిగా ఆశలు చచ్చిపోయిన ఒక అమ్మాయికి ఒక అత్తయ్య అమ్మలా మారితే వచ్చే ధైర్యం ఎలా ఉంటుందో ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని పరిచయం చేసింది. ఇది నా ఇల్లు మామయ్య. వీళ్ళందరితో నాకు జీవితాంతం కలిసి ఉండాలనుంది. ఈ ఇంట్లో నిలబడాలంటే మల్లికా మేడం తన పక్కన ఉండడం చాలా అవసరం. ఈ నిమిషంలో నేను వసుంధర నందిత కూతురని బయట పెడితే కథంతా మారిపోతుంది. వసుంధరతో పాటు నందితకు కూడా ఆశ్రయం లేకుండా పోతుంది. ఈ నిజం బయటపడకుండా దేవుడు ఎందుకు ఆపాడు? కానీ ఇప్పుడు బయట పెట్టకూడదని ఆపాడేమో. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు నందిత. నీకు అన్యాయమే చేస్తున్నాను. ఇందులో నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి.
వసుంధరా, నీకు ఈ ఇంటితోనే కాదు, ఈ ఇంటికి కూడా నీతో విడదీయలేని బంధం ఉంది. అందుకే నువ్వెన్నిసార్లు వెళ్ళాలనుకున్నా ఇది నీ నా గడప దాటనివ్వకుండా ఆపుతూనే ఉంది. బాధపడకు. వసుంధరా, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, నేను బయలుదేరతాను. సూర్య, నన్ను కూడా బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయి, నేను కూడా వెళ్తాను. మామయ్య, మీరు సాయంత్రం వెళ్ళండి. లేదమ్మా, నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు చెప్పు, వచ్చి ఓ 4 రోజులు ఉండిపోతాను. కానీ ఇప్పుడు నీకు అన్యాయం జరగలేదు అన్న సంతృప్తితో వెళ్ళనివ్వమ్మా. వస్తాను నందితమ్మా. ఇది కాదు భాస్కర్ చెప్పాలనుకున్నది. తను నా దగ్గర ఏదో దాస్తున్నాడు. ఇందాక మీరు లోపలేదో చెప్తా అన్నారు వసుంధర గురించి. అది ఏంటి అని మేడం అడుగుతున్నారు. అది వసుంధర జాతకం గురించి మాట్లాడాలనుకున్నానమ్మా. కానీ ఇప్పుడు అవసరం లేదని సూర్య నిరూపించాడు కదా. వస్తానమ్మా, వస్తాను. నేను వస్తాను, ఉండండి. వెళ్ళొస్తానమ్మా, ఉంటానమ్మా. మల్లికా మేడం కరెక్ట్ టైం చూసుకుని గ్రీష్మని బయటికి పంపించారు. ఇక తన పీడ మనకి వదిలినట్టే. మన ఇంటికి దీపావళి వచ్చినంత సంతోషంగా ఉంది. ఆయన మనసులో ఉన్న చీకట్లు పోనంత వరకు నా జీవితంలో ఈ అమావాస్య పోదు సుజా. గ్రీష్మ కాకపోతే ఇంకొకటి. వసుంధర, అమ్మో, అమ్మ గుచ్చేసాడమ్మా, నా కాల్ని గుచ్చేసాడమ్మా. అమ్మో అమ్మ, నేను చెప్పేది వినమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ యాక్సిడెంట్ డ్రామా నిన్ను ఎంత బాధ పెట్టుంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇదంతా వసుంధర నుంచి మనల్ని కాపాడుకోవాలనే చేశానమ్మా. కాపాడుకోవాల్సింది తన నుంచి మనల్ని కాదు, నీ నుంచి తనని. ఇక నీ నుండి, నీ పిచ్చి ఆలోచనల నుంచి, నీ అర్థం లేని ఆవేశం నుంచి ఆ పిచ్చిదాన్ని కాపాడుకోవాలి. అమ్మా, నువ్వు నాకు అమ్మవో లేదంటే దానికి అమ్మవో నాకు అర్థం కావడం లేదు. అదర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా. నీకు పిలవడానికి అమ్మగా నేనున్నాను, చెప్పుకోవడానికి ఓ కుటుంబం ఉంది. తనకెవరూ లేర్రా. నీ కుటుంబమే తన కుటుంబం అనుకుంటోంది.
మనలో ఎవరికైనా ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతుంది. ఇవన్నీ నీకెందుకు అర్థం కావడం లేదు? ఆ అమ్మాయి పాపం పిచ్చిదిరా. అందుకే ఆ పిల్లలు ఉన్న ప్రేమని అర్థం చేసుకున్నాను. తనకి అందర్నీ అమ్మలా చూసుకోవటమే తెలుసు. అలాంటి అమ్మాయిని చేతులారా దూరం చేసుకుంటున్నావురా. అమ్మా, నువ్వు దాని మాయలో పడిపోయావు. అది నన్ను మోసం చేసిందని నీకు పూసగుచ్చినట్టు చెప్పాను. తనతో విడాకులిప్పిస్తానని నాకు మాటిచ్చావు. ఇప్పుడేమైంది నీ మాట? నీకు మాటిచ్చే సమయానికి తన గురించి నాకు పూర్తిగా తెలీదు. ఒక్కో విషయం తెలుసుకుంటూ ఉన్న తర్వాత తప్పు నీదేనని అర్థమైంది. అసలు నీలాంటి వాణ్ణి ఎలా నమ్మింది, ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంది? సరే, నాదే తప్పనుకో. నా నుంచి తన్ని కాపాడుకోవడానికైనా తనతో నాకు విడాకులిప్పించు. ఇక నేను అలసిపోయానమ్మా. మీ అందర్నీ అది ఎంత ఏమార్చిందంటే మీరు కళ్ళ ముందు కనిపించేవి చూడలేకపోతున్నారు, గొంతు విప్పి చెప్పే నిజాలు వినలేకపోతున్నారు. ఈ కన్న కొడుకు బాధని అర్థం చేసుకో. నాకు విడాకులిప్పించి తనకి న్యాయం చెయ్యి. చెయ్యాలి, చేస్తాను. నువ్వు తనని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేశావు. తన జీవితాన్ని నిలబెట్టి తర్వాత నీకు విడాకులిప్పిస్తాను. అప్పటి వరకు తను నా బాధ్యత. బాధ్యత అంటే? తన భవిష్యత్తు భద్రంగా ఉండడం కోసం. నీలాంటి వాడు విడాకులిస్తాను అని బెదిరిస్తే తన జీవితంలో ఏదో కోల్పోయిన భావన రాకుండా చూసుకుంటాను. రేపు కోర్టు ముందు నువ్వు అడిగే ప్రశ్నలకి, తనిచ్చే సమాధానాలకి నీకున్న మబ్బులన్నీ విడిపోతాయి. నువ్వు తనని ఎందుకు వదులుకున్నానా అని నువ్వు ఏడ్చేలా తన తప్పు లేదని నిరూపిస్తాను. తన తప్పు లేదనుకుంటున్నావా అమ్మా? తను తప్పు చేసింది. ఇంకొకసారి తను తప్పు చేసింది అంటే నాలుక చీరేస్తాను ధ్రువ. నువ్వు తప్పు చేశావు అంటే నమ్ముతాను. నందిత తప్పు చేసిందంటే నమ్ముతాను. ఆఖరికి నేను తప్పు చేశానన్నా ఒప్పుకుంటాను. కానీ వసుంధర తప్పు చేసిందని ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను నమ్మను ధ్రువ. 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 తను గంగమ్మ తల్లిలా అంత పవిత్రమైనదిరా. ఎటువంటి పాపాలనైనా తుడిచిపెట్టి ప్రక్షాళన చేస్తుంది. కాని తనకి ఎంతమంది ఎన్ని పాపాలంటించాలని చూసినా అదంటించుకోదు. పోయిక్కడి నుంచి. నీ మొహం చూడాలన్నా చిరాగ్గా ఉంది. పోయిక్కడి నుంచి. ఈరోజు నేను ఈ ఇంట్లో అందరికీ వసుంధర గురించి ఒక నిజం చెప్తాను. దయచేసి నన్ను క్షమించు. అప్పటి పరిస్థితులకు తల ఉంచలా చేయాల్సి వచ్చిందే కానీ ఎవ్వరికీ అన్యాయం చేయాలని కాదు. ఇందాక మీరు లోపలేదో చెప్తా అన్నారు వసుంధర గురించి. అది ఏంటి అని మేడం అడుగుతున్నారు. అది భాస్కర్ ఏదో చెప్పాలనుకున్నాడు.
అది నమ్మటం తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అన్నాడు. చివరికి వెళ్ళేటప్పుడు తన జాతకం గురించి అని మాట దాటేశాడు. వసుంధర గురించి చెప్పాలనుకున్న నిజమేంటి? తన జాతకం మీద ఎందుకిన్ని ప్రశ్నలు? తను అనాథ అని శంకర్ తెచ్చి పెంచుకున్నారని విన్నాను. అలా అయితే వసుంధర ఎవరు? ఇప్పుడు తనెవరో తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది తెలుసుకుంటే తన వెనక ఎవరున్నారో, ఎందుకు వదిలేశారో, తను ఎక్కడో ఎందుకు పెరగాల్సి వచ్చిందని అర్థమవుతుంది. దానివల్ల వసుంధరకు కూడా మంచి జరగచ్చు. నాతో పాటు ఈరోజు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు. మనం ఇప్పుడు ఒక చోటుకి వెళ్తున్నాం. మీరెక్కడికి తీసుకుని వెళ్ళినా వస్తాను. చాలా లేటుగా అడ్మిషన్ తీసుకుంటున్నారు. తన చేత పరీక్షలైతే రాయించగలను, కానీ తను అందుకుంటుందా? తను తెలివైంది, బాగా చదువుకుంటుంది. తన భర్త గాని తల్లిదండ్రులు గాని సంతకం చేయాలి. వసుంధరకి అమ్మైనా నాన్నైనా నేనే సంతకం పెడతాను.